డొనాల్డ్ ట్రంప్ గారు గాజాను కబళించాలి అని ఒక బృహత్తరమైన ప్లాన్ వేశారండి. ఇప్పుడు అందరూ మాట్లాడేది ట్రంప్ ఈరాన్పై దాడులు చేస్తాడా. నిన్న కూడా మాట్లాడాము, డియాగో గార్జియా ఇక్కడ నుంచి మా బాంబర్లు వెళ్ళి ఈరాన్పై దాడులు చేస్తాయి, యూకే వాడు ఆపేశాడు, బ్లాక్ చేశాడు. మీరు ఆలోచించండి, ఈ పని ఇతను ఇజ్రాయెల్ నుంచి చేయొచ్చు కదా. ఇజ్రాయెల్ అంటే మీకు ఈరాన్కి చాలా చేరువలో ఉండే దేశం కదండి. లేదా జార్డాన్ నుంచి చేయొచ్చు కదా. ఇక్కడంతా విడిచిపెట్టి ఎక్కడో హిందూ మహాసముద్రంలో ఉండే ఒక ద్వీపకల్పము ఇక్కడ నుంచి నేను దాడులు చెయ్యబోతున్నాను ఎందుకంటాడు? మొరీషియస్ బలి అయిపోవాలి, లేదా యూకే బలి అయిపోవాలి, ఇజ్రాయెల్ సేఫ్గా ఉండాలి. అలాగే ఇటు మిడిల్ ఈస్ట్ దేశాలు, మరి వాళ్ళు బోల్డ్ అంత పెట్టుబడులు పెడుతున్నారు కదా అమెరికాలో. చూడండి ఆలోచన. సో ఇప్పుడు ఈయన బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టాడు, అంటే ముక్కలు, పీస్ అంటే ముక్కలు ఇతని లెక్కలో. సో ఇప్పుడు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టిన వెంటనే ఒక 37 దేశాలు ఎస్ బాస్ అంటూ పరిగెట్టుకొచ్చి చేరిపోయారు. ఇందులో ఫస్ట్ పరిగెత్తిన వాడు ఎవడు? పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి, ఇంకొకడు ఫేక్ మార్షల్ అసీం మునీర్. ఇది ఎంత కామెడీగా ఉందంటే కామెడీ నెంబర్ 1 అండి. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ వీడు అమెరికా వెళ్తున్నాడు. సో మీకు వాళ్ళ ఫారిన్ మినిస్ట్రీ ఉంటుంది చూసారా, వాళ్ళు ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టారు, అవర్ ప్రైమ్ మినిస్టర్ గోయింగ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్. ఉన్నది ఒక అమెరికా. లేదా వీళ్ళు లాటిన్ అమెరికా వెళ్తున్నారా, సౌత్ అమెరికా వెళ్తున్నారా? లేదు కదా, ఉన్నది ఒకటే అమెరికా, వాడితోనే నానా యాతనలు. అలాంటిది అమెరికాస్ అని పెట్టాడు. పెట్టడం నిన్నంతా కూడా మీకు ఇది ట్రెండింగ్లో ఉందండి వార్త. ఏంటంటే మీకు సరిగ్గా ఇంగ్లీషు కూడా రాదు, అమెరికాను ఎలా పలకాలో కూడా తెలియకుండా మీరు ఏంట్రా, మీది ఏం దేశం? ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన భారతీయులు కాదండి ఇలా సెటైర్ చేసేది, మనకు అలాంటి అలవాటు లేదు. పాకిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ మీడియా అమెరికా స్పెల్లింగ్ కూడా తెలియకుండా మీరందరూ అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? అది చూడండి, ఒక ప్రధానమంత్రి వెళ్తున్నాడు, వాళ్ళ ఫారిన్ మినిస్ట్రీ నుంచి మెసేజ్ అండి. తరువాత ఇమీడియట్గా మెసేజ్ తీసేశారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని సరిదిద్దుకున్నారు. ఇంకొక సందర్భంలో పెద్ద కామెడీ ఇదే, ఇజ్రాయెల్ వాళ్ళు ఈరాన్ మీద మీకు వైమానిక దాడులు చేశారు, అంటే వార్ ప్లేన్స్ పెట్టుకొని దాడి చేశారు. ఐ కాండోమ్ దిస్ అటాక్స్ అని చెప్పాడు. ఎవరు? పాకిస్తాన్ ప్రధానమంత్రి. ఐ కాండోమ్, ఖండం కాదండి, కాండోమ్. సో ఇది వచ్చేటప్పటికి మీకు పాకిస్తాన్లో, నేను చెప్పేదల్లా ఇది ఎందుకు చెప్తున్నా అంటే పాకిస్తాన్ వాళ్ళ ప్రజలు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే, ఇప్పుడు ఈరాన్ అన్నప్పుడు ఏంటండి, మీరు బ్రదర్హుడ్ కదా మాట్లాడాలి. హమాస్ అంటున్నారు, వాళ్ళందరూ ఇస్లామిక్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వాళ్ళ స్వతంత్రము కోసము మేము పోరాటాలు చేస్తున్నాం, ఇదేగా చెప్తారు. ఇప్పుడు పాలస్తీనియాని అడగండి, మేము మా ఫ్రీడమ్ కోసం యుద్ధము చేస్తున్నామండి. మరి నువ్వు ఒక ఇస్లామిక్ దేశం పాకిస్తాను, నువ్వు బ్రదర్హుడ్ అని వాళ్ళకి కదా సపోర్ట్గా నిలబడాలి. అది విడిచిపెట్టి నా సైన్యాన్ని గాజా పంపిస్తాను, పీస్ కీపింగ్ ఫోర్స్గా పంపిస్తాను అంటే ఏంటి అర్థము? హమాస్ను ఆపడం. హమాస్ ఇజ్రాయెల్ మీదో అమెరికా మీదో దాడులు చెయ్యకుండా వీడు ఉండి కాపాడతాడు, పోతే వీళ్ళ సైనికులు పోతారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇస్లాం దేశాలు అన్నప్పుడు మనకు కదా సపోర్ట్గా ఉండాలి వాళ్ళు భావిస్తారా లేదా? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో అతి ముఖ్యమైన దేశం పాకిస్తాన్ కదండి. వీళ్ళు సొంత ఇస్లాం దేశాలకు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తారు? అడిగితే అమెరికా. మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్తున్నాను చూసారా, ఇక్కడ ఈ షాబాజ్ షరీఫ్ గాడు వచ్చాడు. వచ్చిన వాడు కలిసిన ప్రతి వాళ్ళని మీకు ట్రంప్ గారు రమ్మన్నారు, స్పెషల్ ఇన్వైట్గా నన్ను రమ్మన్నారు, ప్రతి వాళ్లకు చెప్పడం. ఆ వీడియోలు చూస్తే కామెడీగా ఉంది, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళేది జోకర్ లాగా. తరువాత ఈ ట్రంప్ ఉంటాడు చూసారా, ఒక ఫోటో తీసుకుందాంరా మనం అంతా అన్నాడు. సరే బాస్ అని అన్నారు, వరసగా నిలబడండి అన్నారు, అందరు నిలబడుతున్నారు. మీకు ఈ షాబాజ్ షరీఫ్ని, ఒరేయ్ నువ్వు వెనక్కి వెళ్ళరా అంటే మెయిన్ వాళ్ళు ముందుకు రావాలి. ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో దీనికి డబ్బులు కూడా ఉంటాయండి. బోర్డ్ ఆఫ్ పీస్ని ఉత్తినే మీరు జాయిన్ కాలేరు, మీరు ఒక డబ్బు కట్టాలి డిపాజిట్గా, అప్పుడే మిమ్మల్ని ఇందులోకి తీసుకుంటారు. జోక్ ఏంటంటే ఇందులో భారత్ మీకు విట్నెస్ అండి. మనము అబ్జర్వర్గా వెళ్ళాం, షాబాజ్ షరీఫ్ని నిలబెట్టి భారత్ యొక్క డెలిగేషన్ని వెల్కమ్ చేస్తున్నాడు.
అంటే డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కి ఇచ్చే వాల్యూను చూడండి. అందుకే నువ్వు వెనక్కి వెళ్ళరా అని వెనక్కి పంపించి తరువాత ఫోటోలు తీసుకున్నారు. మీరు ఆ ఫోటోలు చూడొచ్చు. మీకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ వెనకుంటాడు. మరి మైక్ ఇచ్చారా, ఏం మాట్లాడతాడండి? ఒకే ట్రంప్ భజన. అసలు ఆసియా ఖండములో 25 కోట్ల మంది ఒక మేజర్ యుద్ధానికి దిగుతున్నారు అన్నప్పుడు మీరు ఆపేరండి. ఏంటి ఆపరేషన్ సింధూర్ గురించి చెప్తున్నాడు. భారత్ వైపు నుంచి దాడులు ఒకవేళ పాకిస్తాన్కి ఏమైనా అయితే డొనాల్డ్ ట్రంప్ గారు మీరు మమ్మల్ని కాపాడారు, మీకు నోబెల్ బహుమతి ఇవ్వాలి అంటే ఇటలీ యొక్క ప్రధానమంత్రి జార్జియా మెలోని వెనక ఆవిడ నవ్వు ఆపుకోలేక ఇలా మూసేసుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావురా, ఇంతకు మించి ఎవడు జాలరా కొట్టలేడు, ఇలాగా నువ్వు ఒక దేశ ప్రధానమంత్రి మర్చిపోయేవా? ఆవిడ రియాక్షన్ అలా ఉంది. కానీ ట్రంప్ ఏంటి ఆనందిస్తున్నాడు, నన్ను బాగా పొగుడుతున్నావురా, ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ నువ్వు పాకిస్తానే కదా, నా పెంపుడు కుక్కే కదా, నువ్వు అక్కడే ఉండాలి. ఇది వీళ్ళ యొక్క స్టేటస్ క్వో. ఇప్పుడు షాబాజ్ షరీఫ్కి ఏం కావాలి? పాకిస్తాన్ ప్రజలు అడుగుతున్నారు. నువ్వు ఇంతలాగా డొనాల్డ్ ట్రంప్ని ఎందుకు పొగుడుతున్నావు? ఏంటి నీ మోటో అంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చే అప్పులు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇచ్చే అప్పులు, ఇది తీసుకొని మాకేమైనా చేస్తావా? లేదు. అక్కడ ఆర్మీ వాళ్ళు పంచుకుంటారు, నేవీ వాళ్ళు, మీరు ఈ పొలిటీషియన్స్ అందరూ పంచుకుంటారు. మాకు ఒక్క రూపాయి ఇవ్వరు. మీకు ఇంగ్లీషు సరిగ్గా రాదు, పాలన రాదు, ఇక్కడ ఎటువంటి వ్యాపారాలు జరగడం లేదు. అమెరికా అంటున్నావు, ట్రంప్ని పొగుడుతున్నావు, డబ్బులు తెచ్చుకుంటున్నావు, నువ్వు వాడుకుంటున్నావు. ఇలాగ ఈ దేశము ఎంతకాలము నడుస్తుంది? ఇది వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు హమాస్ వాళ్ళు గాజా నుంచి ఖాళీ అయిపోయారండి. టన్నల్స్ మొత్తము కూడా క్లోజ్ అయిపోయింది. వాళ్ళేం ఆలోచిస్తున్నారు? మా తీవ్రవాద హెడ్ క్వార్టర్స్ని పాకిస్తాన్లో పెట్టాలి, తీవ్రవాదులకు సేఫ్ హెవెన్ ఏంటంటే పాకిస్తానే, కాబట్టి మేము అక్కడికి వస్తాము అంటే వీడేం మాట్లాడుతున్నాడు? మా పాకిస్తాన్ సైన్యాన్ని ఇజ్రాయెల్ పంపిస్తాము, అక్కడ నుంచి వీళ్ళు గాజా దగ్గర పీస్ కీపింగ్ ఫోర్స్గా ఉంటారు, ఎంతో కొంత మీరు మీ కుక్క బిస్కెట్లు మాకు పడేయండి. సో ఇదంతా మీరు చూసారనుకోండి. ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి ఒకే ఒక మాట అన్నాడండి, చూసుకోండి. ఈరాన్ మీద ఒకవేళ మేము యుద్ధము ప్రకటిస్తే, ఈ యుద్ధము స్టార్ట్ అయితే టోటల్గా ఈరాన్ని మేము డెస్ట్రాయ్ చేసేస్తే, మరి అలాంటి ఆయుధాలు ఉన్నాయి కదా, సో డెస్ట్రాయ్ చేసేస్తే నెక్స్ట్ టార్గెట్ మాది టర్కీ, ఓటమాన్ సామ్రాజ్యం, ఓటమాన్ చక్రవర్తి ఎర్దోగాన్. సో ఇప్పుడు టర్కీని టార్గెట్ చేస్తాము. దాని తరువాత ఇంకొక దేశం పాకిస్తాన్. అంటే ట్రంప్ని పట్టుకొని వేలాడుతున్న షాబాజ్ షరీఫ్కి ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చెప్తున్నారు? టర్కీ అయిపోతుంది, తరువాత మీ పాకిస్తానే టార్గెట్. ఒక్కసారి మీరు మ్యాప్ని చూడండి ఫ్రెండ్స్, వరల్డ్ మ్యాప్ని చూడండి. ఈరాన్ ఎక్కడ ఉంది ఒక ఇంటూ మార్కు కొట్టండి. ఏదో ఒక రకంగా వీళ్ళు కలిసి ఈరాన్ని డెస్ట్రాయ్ చేసేసారు అనుకోండి. పొరుగు దేశము టర్కీ, ఇంకొక పొరుగు దేశము పాకిస్తాన్. అంటే భారత్ ఏమైతే చెయ్యాలని అనుకుంటుందో ఇజ్రాయెల్ వాళ్ళు చేసి చూపించబోతున్నారా? దీనినే మనము గ్రేటర్ ఇజ్రాయెల్. ట్రంప్ గారికి ఏంటండి ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ అల్లుడు ఉన్నాడు కదా, అల్లుడా మజాకా అంటాము కదా, వాడిని రేపు ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి చెయ్యాలని డొనాల్డ్ ట్రంప్ గారు ఇన్ని విషయాలు నడిపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఈవానా అంటే ఆయనకి చాలా ఇష్టము. డాడీ నాకు గాజా కావాలి, తరువాత టర్కీ కావాలి, పాకిస్తాన్, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా నాకు ఇప్పించు, మా ఆయన ఈ దేశాలనంతా పాలించాలని అనుకుంటున్నారు అంటే అలాగే అమ్మ ఖచ్చితంగా మనం చేద్దామని ప్లాన్ చేసుకొని ఇప్పుడు గాజా అంటున్నాడు. మరి ఇలాంటి స్ట్రాటజీ తెలియని పాకిస్తాన్ రేపు వాళ్ళ దేశాన్నే పోగొట్టుకుంటారా? అమెరికా వాడు తలచుకుంటే అదే కదండి జరిగేది. ప్రతి ఒక్క దేశాన్ని వాడు దండయాత్ర చేసి ఇన్వేడ్ చేసి లాక్కుంటాడు. మరి ఇదంతా తెలిసే పాకిస్తాన్ ప్రజలు ఒరే ఎందుకురా అమెరికాను పట్టుకొని వేలాడుతున్నారు అడగొచ్చు కదా. కానీ వీడికి కావలసిన అప్పులు వాళ్ళే ఇప్పించగలరు కాబట్టే అమెరికా అంటున్నాడు. ఆ అమెరికా స్పెల్లింగ్ కూడా వీళ్ళకి సరిగ్గా తెలియడం లేదు. మరి ఇలాంటి పాకిస్తాన్ని, ఇలాంటి ప్రధానమంత్రిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.